బాగుంటదని పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఇక్కడ గెలుస్తారంటారా మరి? గెలుస్తారండి తప్పనుగా. మీరు ఎవరికి వేస్తున్నారు? పవన్ కళ్యాణ్. ఏం గుర్తుండి అయింది? గ్లాస్ తెలుసా? తెలుసండి. గెలుస్తారంటారా? ఇక్కడ మరి పిఠాపురంలో మొదటిసారి పోటీ చేస్తున్నారు కదా. బాగా గెలుస్తారండి. పిఠాపురంలో పోటీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గెలుస్తారండి. వస్తారండి. మంచి చేస్తాడంటారా మరి? మీకు ఇక్కడ ముఖ్యంగా సిల్క్ హబ్ లాంటివి పెడతాను అంటున్నారు. నమ్మకం ఉండే కదండి చేస్తారు. నమ్మకం ఉందా మరి ఆయన మీద? చూసారా ఆయన ఏమన్నా ఆయన మంచి చేసిన కార్యక్రమాలు ఏమన్నా మంచి చేసిన సొంతగానే ఇస్తారు? చూడలేదు కదండి, ఇప్పుడు నుంచి చూద్దామండి, ఒకసారి ఛాన్స్ ఇద్దామండి. ఇన్నమ్మ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు ఎలా ఉంటది అంటారు? మేమైతే పవన్ కళ్యాణ్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి చేస్తాడంటారా? ముఖ్యంగా మీకు సంబంధించి ఏమోండి మరి ఇంకా తెలియదు కదండి సరిగ్గాని. వస్తే బాగుంటదని అనుకుంటున్నారండి అందరూ ఇక్కడ. అంటే సిల్క్ సిటీ అని చెప్పేసి పెడతాను, సిల్క్ హబ్ ఇక్కడ ఉన్న వాళ్ళ చేనేతలందరికి కూడా ఒక అవకాశం కనిపిస్తాను, బయటికి వెళ్ళి అమ్ముకోవడం కాకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కునేటట్టుగా పెడతాం అంటున్నారు. బాగుంటది అంటారు? మరి అవన్నీ నాకు తెలియదు కదండి సరిగ్గాని. మా ఆయన గారు అయితే బాగా చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ వస్తుంది అంటున్నారండి ఇక్కడ అయితే. అనుకుంటున్నాను వస్తే బాగుంటది అనుకుంటున్నాను. తెలుసండి, మా ఆయన మంచి ఫేవరెట్. పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. మేమైతే పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ డబ్బులు ఇస్తానండి, తీసుకుంటారా? మేము ఎప్పుడు తీసుకోలేదండి డబ్బులు గట్రా. మేము ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోమండి. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు బాగుందంటారా? ఎవరికండి? పవన్ కళ్యాణ్. అంటే ఏంటండి, ఏమన్నా మంచి చేస్తాడని ఆశ ఉందంటారా? చేయగలుగుతారంట? కార్యక్రమాలకు మరి ఏమైనా చేస్తాడంటే తెలియదు. సిల్క్ హబ్ అని చెప్పారు. బాగుంటదండి నేతగారికి. ఇద్దరు మనుషులు పనిచేస్తే రోజుకి 200 వాటికి ఎడతలేదు, 200 వాళ్ళకి ఎడతలేదండి. అంత వేపచ్చగా అయితే. ఓకే, అంటే ఏదన్నా కొత్తగా ఇప్పుడు ఆయన సిల్క్ హబ్ అని చెప్పేసి దీనికి సంబంధించి చేస్తే బాగుంటది, చేస్తాం అంటున్నారు. ఉప్పాడ పట్టుకు సంబంధించి చేనేత కార్మికులు బాగుంటదండి, చేస్తే బాగుంటదండి. బాగుంటదండి చేస్తే. ఆయన చేస్తాడని నమ్మకం ఉందా మీకు? చెయ్యొచ్చండి సారి. తెలుసా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన తెలియదు కదండి, సినిమా తెలియదు కదా. ఆయన ఒకసారి ఓటేస్తే మరి అదే ఒకసారి అవకాశం ఇస్తారా, ఓటేస్తారా? అభ్యంతరం లేదండి. వైసీపీ డబ్బులు కూడా ఇస్తా ఉంటుంది, మరి ₹1,00,000 ఇస్తా ఉంటుంది ఇంటికి. ఇస్తున్నారండి. వైసీపీ ₹1,00,000 ఇస్తుందండి జగన్ కి ఓటేయాలని. జగన్ గారు అయితేనండి ఇల్లు బట్టి చేస్తారండి ఆ టయానికి. మారిపోద్దంటారు అప్పుడు? పవన్ కళ్యాణ్ కి కాకుండా ఆయనకి ఇస్తారు, అప్పుడు ఆయనకి ఇవ్వాలి చేస్తుంది. ₹1,00,000 ఇస్తే చేస్తారా? ఏదో డబ్బుతో ఉంది కదండి పని. ఈయన వస్తే మాత్రం మరి ఒకసారి చూస్తే తెలుస్తుంది. మరి చూడకుండా మనకి మాత్రం ఏం పూర్తిగా తెలుస్తుందండి. మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తారా? తెలుసు. ఈయన వస్తే ఏమైనా మళ్ళీ మారుతుంటే చూడండి బాగుంటది అంతే. చూస్తారా మరి? అవకాశం ఇచ్చి చూస్తారా? ఆశ పెడుతున్నా మరి. సరే, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చేద్దాం అనుకుంటున్నాను మేము. ఏంటంటే అంత నమ్మకం ఏముంది ఆయన మీద? నమ్మకం గురించి అని కాదండి, ఒకసారి చూడాలా. అది ఆయన తెలుసండి, మామూలుగా చూస్తా ఉంటారా ఏమన్నా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు గానీ? కొంచెం డబ్బులు అయి కౌలు రైతులకి వాళ్ళకి ఇస్తా ఉంటారు కదా. దాని గురించి పెద్దగా పట్టించి తెలియదండి, కానీ కంపల్సరీగా మేము మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తామండి. అవకాశం ఇస్తారు ఈసారి పిఠాపురం నుంచి, గ్యారెంటీ అండి. అదే అట్లేదు మీకు. ఇక్కడ మరి సిల్క్ హబ్ లాంటిది కూడా ఇక్కడ పెడతాను అంటున్నారు మళ్ళాంటి వాళ్ళు. ఇప్పుడు చేనేత గురించి ఆల్రెడీ సిల్క్ బ్యాండ్ కంపల్సరీ ఉంటేనే కానీ ఇక్కడ నేతగాడు ఉన్నాడు కూడా దారి లేదండి ప్రస్తుతానికి. అన్ని పెరిగిపోయాయండి, రేట్లు పెరిగిపోయాయి. తినే ఇది తగ్గిపోయిందండి, నేత పరిశ్రమ తగ్గిపోయిందని. మిగతా మొత్తం ఆల్మోస్ట్ అలా బయట ఉన్న సామాన్లు అన్ని కూడా పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మజూరికి మాకు ఇచ్చే డబ్బులకి దానికి అసలు కిడతలేదండి, సరిపోతలేదండి. ఇప్పుడు ఈయన గారు చెప్తున్నారు కదండి అన్ని రకాలుగానే. అందుగురించి ఇప్పుడు కంపల్సరీగా మేము పవన్ కళ్యాణ్ చేస్తామండి. వస్తే మంచి చేస్తాడంటారా? మరి వచ్చి చేస్తాడు కాబట్టి ఇప్పుడు వేస్తామండి. అదండి. ఏంటండి ఆయన గుర్తేంటి తెలుసా? ఆయన గ్లాస్ అండి, మాకు తెలియపోండి. మీకు తెలుసమ్మా? తెలుసండి. పవన్ కళ్యాణ్ ముందు చుట్టూ పవన్ కళ్యాణ్ కేసేవాడి ఓటు. మా అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఏంటమ్మా ఎలా ఉంటది అంటారు ఈసారి? బాగుంటదండి. అడిగితే కొంచెం అంటే కొంచెం కుర్రాడికి చదువులు విద్యలో అదే ఉద్యోగాలు ఏమో చేస్తాడని. సీఎం అవ్వకపోయినా పార్టీ పరంగా ఆయన నెగ్గితే కొద్దిగా మనకి తెలుస్తారంటారా మరి ఈసారి? మెజార్టీ చెప్పలేం కదండి, వంగాగీత కదా అవతల. మరి మెజార్టీ గురించి మనం చెప్పలేం కానీ గ్యారెంటీ పవన్ కళ్యాణ్ నెక్కుతాడండి. మరి వంగాగీత గారు ఉంటే ఏమన్నా తక్కువ వద్దంటారా?
ఇది మా వంగ గీత గారు ఉంటే కొద్దిగా ఇంతకుముందు 2 సార్లు, ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్యే అయింది. అందు గురించి కొద్దిగా పట్టు గట్టిగా ఉంటదండి. అందుకని గెలిచేది ఎవరంటారు? గెలిచింది మాత్రం పవన్ కళ్యాణ్ అండి, గ్యారంటీ. పిఠాపురం మాత్రం గ్యారంటీ పవన్ కళ్యాణ్. మీకేమనిపిస్తుంది? నాకు అలా అనిపిస్తుందండి, పవన్ కళ్యాణ్ వస్తాడు, గెలుస్తారండి, తేడా లేదండి.